ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొత్త కొత్త పాయింట్లను అయితే తెర మీద తీసుకొస్తున్నారు. నారా లోకేష్ కూడా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడుస్తారని, ఎందుకంటే గతంలో ఆయన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారని, అలాగే ఇప్పుడు మొన్న జరిగిన గృహప్రవేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మేనత్తలను పిలవలేదు అనేది పేర్ని నాని గారు చేసిన పాయింట్ వాస్తవానికి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అధికార పక్షాన్ని ఏదో ఒక రకంగా క్రిటిసైజ్ చేయాలి, ఖచ్చితంగా అదే పనిలో ఉంటారు. కాకపోతే కొన్ని కొన్ని పాయింట్లు ప్రజల్లోకి వెళ్తాయి. ఇక్కడ అదే నారా లోకేష్ చాలా చిన్న చూపు చూస్తున్నారు అంటూ ఒక రకంగా ఆయన సెటైరికల్గా ఎక్కువ మాట్లాడుతుంటారు కదా పేరు నాని గారు. అదే ఎలా ఇచ్చారు అంటే కేవలం 2 ఎకరాల ఆస్తిని మాత్రమే ఇచ్చినందుకు తాత ఖర్జూర్ నాయుడు అంటే మంత్రి నారా లోకేష్కు చిన్న చూపు అంటూ పేరు నాని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కుప్పంలో చంద్రబాబు తలపెట్టిన నారామహల్ శంకుస్థాపన గృహప్రవేశాలకు మేనత్తలను ఆహ్వానించకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారట. కుటుంబం అంటే ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని నారా చంద్రబాబు